నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత మరొక ముగ్గురికి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళ ముగ్గురికి కూడా బెయిల్ వచ్చింది. వీళ్ళ ముగ్గురికి బెయిల్ రావటం బహుశా అటు సిట్ కానీ లేదంటే వాళ్ళని వేధిస్తున్నటువంటి ప్రభుత్వానికి కానీ ఎక్కడ కొరుకుడు పడలేదో మింగుడు పడలేదో తెలియదు. కానీ ఏది ఏమైనా సరే వీళ్ళు మాత్రం బయటికి రావడానికి వీలు లేదని చెప్పని వెంటనే ఏం చేశారు అంటే వైసీపీ వారు చెప్తున్నటువంటి మాటలను బట్టి వీళ్ళని అక్కడే మళ్ళీ కంటిన్యూస్ గా ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో వారి మీద లంచ్ మోషన్ ఫైల్ చేశారు హైకోర్టులో. ఏమని, వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు, వీళ్ళు కనుక బయటకు వచ్చినట్లయితే సాక్ష్యాలు తారుమారు అవుతాయినో, మరి అందులో ఏం ఫ్రేమ్ చేశారు అనేది ఇంకా మనం చూడలేదు. కానీ లంచ్ మోషన్ ఫైల్ చేశారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఈ బెయిల్ ని క్యాన్సిల్ చేయొచ్చు, బెయిల్ క్యాన్సిల్ చేసేయమని వేశాం కాబట్టి అప్పటి వరకు కనుక తాత్సారం చేసినట్లయితే అప్పుడు వీళ్ళు కంటిన్యూస్ గా అవుతారు, వాళ్ళకు వాళ్ళ యొక్క ఈగో అనేటువంటిది సాటిస్ఫై అవుతుంది. ఇది వాళ్ళ యొక్క ఆలోచన. దానికోసం అని చెప్పని ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం, అటు జైలు అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరైనా సరే కోర్టు ఇచ్చే ఆర్డర్స్ కంటే కూడా ఎక్కువగా వారి యొక్క పాలకులు ఇస్తున్నటువంటి వీటికే వాళ్ళు కట్టుబడి పనిచేస్తున్నటువంటి సంఘటనలు అనేకమైనటువంటి విషయాల్లో చూస్తున్నాం. ఇందులో కూడా బహుశా అదే చేశారేమో. అంబటి రాంబాబు చెబుతున్నటువంటి మాటలను బట్టి వాళ్ళకి విడుదలకు కావలసినటువంటి పేపర్స్ అన్ని కూడా సబ్మిట్ చేశారు, అన్ని కూడా వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ రూల్స్ ఏంటంటే కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఒక్క క్షణం కూడా వాళ్ళని జైల్లో నిర్బంధించి ఉంచడానికి వీల్లేదు. అలా గనక నిర్బంధించి ఉంచినట్టయితే అది ఇల్లీగల్ డిటెన్షన్ అవుతుంది. ఇల్లీగల్ డిటెన్షన్ అనేటువంటిది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 కిందకి, అంటే జీవించే హక్కుని కాలరాసేటువంటి హక్కు కింద వస్తుంది. అది కోర్టు ధిక్కారం అవుతుంది, దానికి శిక్షలు ఉంటాయి. కానీ సర్వసాధారణంగా జరిగేది ఏంటంటే కొన్ని టెక్నికాలిటీస్ ని, అంటే ఆ పేపర్లు ఇంకా అందలేదని చెప్పని, ఆ పేపర్లు రావడానికి టైం పట్టిందని, ఇట్లా సాంకేతికంగా మాత్రం కొంత డిలే చేస్తారు. మామూలు లోపల ఉన్నటువంటి వాళ్ళు బకరాలు అయితే ఏంటంటే ఇక వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళు ఎప్పుడు దయదలిస్తే అప్పుడే రిలీజ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాకపోతే అక్కడ లోపల ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఒక రకంగా చెప్పాలంటే హై ప్రొఫైల్ పీపుల్, వాళ్ళు హై ప్రొఫైల్ పీపుల్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే విపక్షంలో స్ట్రాంగ్ గా వాళ్ళ తరఫున కొట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా ఏంటి వీళ్ళు చెప్పినటువంటి వంకంటే యాజ్ పర్ కంటెన్షన్ ఆఫ్ అంబటి రాంబాబు గారు ఆయన చెప్తుంది, పేపర్లన్నీ అందాయి కానీ విడుదల చేయవలసినటువంటి సంబంధిత అధికారి అంటే జైలు సూపరింటెండెంట్ ఆయన మచిలీపట్నం వెళ్ళారు, మచిలీపట్నం నుంచి ఆయన బస్సులో వస్తున్నారు అనేటువంటి దీంతో తాత్సారం చేస్తున్నారని. ఈ తాత్సారం కూడా ఎంతసేపు సాగిందంటే గంట, 2 గంటలు, 3 గంటలు. అలా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ కి, ప్యానిక్ కి గురయ్యి స్పృహ తప్పి పడిపోయి ఆసుపత్రికి కూడా వెళ్లారని చెప్తున్నారు. సరిగ్గా 6 గంటలకి అంబటి రాంబాబు ఇంకా కొంతమంది న్యాయవాదులు కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లారు. వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు వీళ్ళకి కొంత సమాచారం అందిందో, సస్పెక్ట్ చేశారో తెలియదు కానీ సంథింగ్ ఈజ్ ఫిషీ అని చెప్పని అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు కొంత అక్కడ ఆందోళన చేయటం మొదలుపెట్టారు. ఆందోళన చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇది 3 గంటలు దాటిపోయింది. 3 గంటలు దాటిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని విడుదల చేశారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వాళ్ళు రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ధనంజయ రెడ్డి ఏం జరిగిందనేటువంటిది కూడా ఆయన చెప్పాడు. సో ఈ విషయాలన్నీ ఇలా ఉంచితే అసలు బెయిల్ వచ్చినటువంటి వ్యక్తికి అన్ని పేపర్లు వాళ్ళు రిసీవ్ చేసుకున్నా కూడా జైల్లో ఉంచవచ్చా, ఇలాంటి సాంకేతిక కారణాలు చెప్పి అలా గనక జరిగినట్లయితే తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం దీని గురించి చర్చిస్తున్నాం. దీనికి చాలా ఇంపార్టెంట్ కేసుగా, రెఫరెన్స్ కేసుగా తీసుకోవాల్సింది ఏంటంటే రోడల్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. రోడల్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ బెయిల్ వచ్చినటువంటి వాళ్ళని ఇంకా తాత్సారం చేసి విడుదల చేయకపోతే ఏమవుతుంది అనడానికి ఈ కేసు అద్భుతమైనటువంటి రెఫరెన్సే కాదు, దీనివల్ల ఇంకొక ఇది కూడా వచ్చింది మన న్యాయ పరిధిలో, అది కూడా చెప్తాను. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాలు వచ్చాయి, ఇతనికి బెయిల్ వచ్చిందని, అయినా కూడా విడుదల చేయకుండా ఉంచారు. దీని మీద సుప్రీం కోర్టు చాలా తీవ్రంగా స్పందించి కోర్టు ఆదేశం వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా అనవసరంగా జైలులో ఉంచటం, ఖైదీలను కావచ్చు లేదంటే అక్యూజ్డ్ పీపుల్ని కానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారిని కానీ, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 జీవించే హక్కుని, అంటే వ్యక్తిగత హక్కుని వీళ్ళు కాలరాయటం, ఉల్లంఘించటం, స్వేచ్ఛా హక్కుని ఉల్లంఘించటం అని చెప్పి
సరిగ్గా ఈ కేసు నుంచే కోర్టు మొదటిసారిగా కాంపన్సేషన్ అంటే పరిహారం అనేటువంటి దీన్ని ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఏంటి, మనకి సివిల్ కేసుల్లో కాంపన్సేషన్స్ ఉంటాయి, కానీ ఈ నిర్బంధిత వ్యవహారాలకు సంబంధించి అప్పటి వరకు అసలు కాంపన్సేషన్ అనేటువంటి ప్రయోగమే పదమే ఈ క్రిమినల్ కేసులో లేదు. అప్పుడు తొలిసారిగా సుప్రీంకోర్టు కాంపన్సేషన్ అనేటువంటిది ప్రవేశపెట్టి ఈ రొడల్ షాకి ఆ రోజుల్లోనే దాదాపుగా 30,000 రూపాయలు, అంటే అప్పట్లో భారీ మొత్తం అన్నమాట, ఇది బీహార్ ప్రభుత్వం చెల్లించాలి అని చెప్పని ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత ఇల్లీగల్ డిటెన్షన్ జరిగినప్పుడు ప్రభుత్వానిదే బాధ్యత అనేటువంటి దీన్ని న్యాయ వ్యవస్థ చాలా ప్రబలంగా ప్రకటించింది. అంటే రైట్ టు కాంపన్సేషన్ ఫర్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అనే సిద్ధాంతానికి ఈ రొడల్ షా కేసు పునాది వేసింది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కేసులో ఆ కేసు రిఫరెన్స్ గా తీసుకుని భగవాన్ దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, సహెల్ వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీ, ఈ తీర్పు కూడా అదే పద్ధతిలో కొనసాగింది. ఇది రొడల్ షా కేసు రెఫరెన్స్ తో. సో ఇది ఎందుకంటే బెయిల్ అనేటువంటిది కోర్టు ఇచ్చినటువంటి హక్కు. ఒక్కసారి కోర్టు ఆదేశం ఇస్తే జైలు అధికారులు దాన్ని వెంటనే అమలు చేయాలి. మరి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో నిందితులకి బెయిల్ మంజూరైనా కూడా జైలు అధికారులు 3 గంటలకు పైగా విడుదల చేయకుండా ఎందుకు ఆపివేశారో కారణం ఏంటి అంటే, చాలా చూస్తున్నాం మనం, కోర్టు ఆర్డర్స్ వచ్చినా కూడా ఏదో లేమ్ ఎక్స్క్యూజెస్ చూపించి వాళ్ళు వాళ్ళ నాయకుల్ని ఆనందపరచాలి, తృప్తిపరచాలి, ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు తప్ప ఒక డిసిప్లిన్డ్ ఆఫీసర్స్ గా కోర్టు ఆదేశాలను మాత్రం అక్కడ అమలు చేయడం లేదనేది చెప్పడానికి అనేక కేసులు మనం ఉదాహరణగా చెప్పవచ్చు. అదే విధంగా ఇక్కడ కూడా ఏం చేశారు, సిట్ హైకోర్టులో లంచ్ మోషన్ వేసింది అని తెలుస్తుంది. ఈ లంచ్ మోషన్ ఆర్డర్స్ కనుక వచ్చినట్టయితే వీళ్ళని అసలు జైల్లోంచి బయటికి రాకుండా అక్కడే కంటిన్యూ చేసి ఇస్తే బాగుంటుంది అనేదే ఈ ప్లాన్. సో ఇక్కడ ఈ 1983లో జరిగినటువంటి రొడల్ షా అనేటువంటి ఈ కేసుకి సంబంధించి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ ఉంది. బహుశా వాళ్ళు ఇంకా అంతకంటే అదనంగా గనక వాళ్ళు టైం సాగదీసినట్టయితే ఖచ్చితంగా దానికి వీరు భారీ మూల్యం చెల్లించుకోవచ్చు. ఇప్పుడు కూడా అవకాశాలు ఏం లేకపోలేదు. వీళ్ళు ఖచ్చితంగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురు కూడా ఈ రొడల్ షా కేసు రెఫరెన్స్ తో కాంపన్సేషన్ ఫర్ ఇల్లీగల్ డిటెన్షన్ అనేటువంటి దీనికి వీళ్ళు ఖచ్చితంగా వేసి తీరితేనే ఇలాంటివి మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా సామాన్యులు ఎవరైనా అక్యూజ్డ్ గా ఉంటే వాళ్ళకి కూడా న్యాయం జరిగేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ దిశగా కూడా ఆలోచించాలనేటువంటిది నా సలహా. ఏపీ లిక్కర్ స్కామ్ ఆలస్యం దీనివల్లే అయింది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. అంటే 3 గంటల పైగా, దట్టు ఏంటి, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత 3 గంటలు ముందు ఫార్మాలిటీస్ పేపర్లు అందటం అది ఇది అయితే పోనీ అనుకోవచ్చు. కానీ వన్స్ పేపర్స్ అన్ని వచ్చేసి ఫార్మాలిటీస్ పూర్తయ్యి అడ్వకేట్స్ అందరూ కూడా అక్కడ ఉండి దాన్ని అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అంటే ఇది ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా అవుతుంది, కాంపన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద ఈ దిశగా వీళ్ళ ముగ్గురు కూడా ఆలోచించాలి. ఇది వాళ్ళు ఏం చెప్పినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఏదో పెద్ద చట్టాలు తెలిసినటువంటి వాళ్ళు అలాగా ప్రతిదీ మోతం మోసేటువంటి వీళ్ళు అటు ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా దీన్ని అక్కడికి వెళ్ళి ఇటు అడ్వకేట్స్ అంబటి రాంబాబు వాళ్ళు ఒక ప్రజాస్వామ్యయుతంగా తమ డిసెంట్ అనేటువంటి దాన్ని వ్యక్తం చేస్తే ఇదేదో కోర్టు దగ్గర హంగామా అనే, కోర్టు దగ్గర అది చేశారు ఇది చేశారని వాళ్ళకు తోచినటువంటి రీతిలో వాళ్ళు రాయటం అనేది కూడా చాలా దారుణం, అవమానకరం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.